హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను సేప్ పట్టీలు చాలా సులభమైన పద్ధతిలో ఎలా కుట్టాలో చూపెడుతున్నాను. చూడండి, ముందుగా మెయిన్ క్లాత్ను ఈ విధంగా సేప్ పట్టీకి అవసరమైనంత మనం కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సులభంగా ఉంటుందండి. ముందుగా మనం కట్ చేసుకున్నప్పుడు కొలతలతో కట్ చేసుకుంటాము కదా, అలా కొత్త వారికైతే కొంచెం ఎగుడు దిగుడుగా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ కుట్టి తర్వాత కొలతలతో సేప్ పట్టీని కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కొలతలు ఎక్కువ తక్కువ కావండి. ఇలా మెయిన్ క్లాత్ను తీసుకున్నాము కదా, దాన్ని 2 పీసులుగా సేప్ పట్టీకి అవసరమైనంత కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ను తీసుకోండి. ఇలా నేను కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోండి. ఇవి 2 క్లాతులు. ఎప్పుడు కానీ సేప్ పట్టీ క్లాత్ 4 క్లాతులతోని కుట్టాలండి. 4 క్లాతులు కాకుండా కనీసం 3 క్లాతులతోనైనా కుట్టాలి. అలా అయితేనే చెస్ట్ అనేది సరిగా కూర్చుంటుంది. పైకి లేవకుండా సేప్ పట్టీ పైకి లేవకుండా ఉంటుందండి. మనకు మెయిన్ క్లాత్ 2 పీసులు, లైనింగ్ క్లాత్ 4 పీసులు తీసుకోవాలి. ఇలా నేను మెయిన్ క్లాత్ 2 పీసులు తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ 4 పీసులు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మెయిన్ క్లాత్ను 2 లైనింగ్ పీసులను తీసుకోండి. ఇలా నేను వేసుకున్నట్టు మీరు కూడా వేసుకోండి. ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్ ఇలా వేసుకున్నామంటే ఖర్చు అనేది కనిపించదండి. సేప్ పట్టీలకు లైనింగ్ క్లాత్ ఖర్చు అనేది, మెయిన్ క్లాత్ ఖర్చు అనేది 2 లైనింగ్ క్లాత్ల మధ్యలో ఉండిపోతుంది. ఖర్చు అనే లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా కూడా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకోండి. 3 క్లాత్లను కలిపి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకు సేప్ పట్టీ కొలత ఉక్సుల సైడు కాజాల సైడు 3.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ మనం 4 ఇంచుల క్లాత్ను తీసుకోవాలి. 1/2 ఇంచు కుట్టు కొరకు పోతుంది. ఇలా ఇంకొక సేప్ పట్టీ కొరకు కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ను ఫస్ట్, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్ను ఇలా నేను వేసుకున్నట్టు మీరు కూడా వేసుకోండి. 1/2 ఇంచు కొలతతోని కుట్టు వేసుకుంటూ రండి. చూడండి, ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ కూడా 4 ఇంచుల క్లాత్ తీసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా అది లోపటికి వెళ్తుందండి. ఇలా ఒక కుట్టు వేసుకుంటూ రండి. నేను ఏ విధంగానైతే మలుచుకొని కుట్టు వేసుకుంటూ వస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేసుకుంటూ రండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఖర్చు అనేది బయటికి కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకుంటూ వస్తే. ఇలా ఇంకొక సేప్ పట్టీని కూడా లైనింగ్ క్లాత్ ఖర్చు కనపడకుండా కుట్టు వేసుకుంటూ రండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా కుట్టారంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఖర్చు అనేది కనబడదు. ఇలా ఇంకొక అనుగుడు కుట్టు వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. ఇలా ఇంకొక సేప్ పట్టీ కూడా వేసుకుంటూ రండి. కొత్తవారైతే ముందుగా సేప్ పట్టీలకు కొలత తీసుకుంటాం కదా, అలా తీసుకుంటే కొత్తవారికి ఏమవుతుందంటే కొంచెం ఎగుడు దిగుడు కొలతలు వస్తాయి. 3.5 తీసుకున్నాం అనుకోని 3 ఇంచులు, 3 ఇంచులు తీసుకుంటే 2.5 ఇంచులు, అలా కొంచెం కష్టమవుతుంది. ఈ పద్ధతిలో కుట్టారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసారా, ఇప్పుడు ఇవి 2 కుట్టుకున్నాము కదా, ఇలా రెడీ అయిన వాటికి ఖర్చు ఎక్స్ట్రా క్లాత్
కట్ చేసుకోవడానికి అలా ఒక గీత గీయండి. అలాగే మనము 3:30 కొలత సేపట్టీలకు 3:30 ఉంటుంది కదా, ఒక సైడ్ కాజాల సైడ్ వేసుకునేది, దానికి నేను 3:30 కొలత పెట్టాను. అలాగే మీకేమైనా డౌట్ ఉంటే మనము కుట్టే బ్లౌజు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి మీరే కుట్టే బ్లౌజ్ కొలతతోనైనా ఇలా పెట్టుకోవచ్చు. నాకు కరెక్ట్ అదే 3:30 కొలత వచ్చిందండి. ఇప్పుడు మనకు సేపట్టి ఎంతైతే వెడల్పు ఉంటుందో పొడవు ఉంటుందో అంత తీసుకోండి. ఎప్పుడు కానీ కొత్తవారు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా ఏం పర్వాలేదు, కానీ తక్కువ క్లాత్ ఉండదు. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే మళ్ళీ జాయింట్ చేసుకోవడం అవుతుంది. అలా అవసరం లేకుండా ముందుగానే 1 ఇంచు క్లాత్ని ఎక్కువ తీసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా సేప్ పట్టి ఆకారం వేయండి. సేప్ పట్టి ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో వేయండి. ఇప్పుడు మనము గీసుకున్న లైన్ మించెల్లి ఒక కుట్టు ఇలా క్లాత్ కదలకుండా ఒక కుట్టు వేసుకుంటూ రండి. ఇప్పుడు చూసారా, క్లాత్ అనేది ఎక్కడికి కదలదు. అలాగే సేప్ పట్టి ఆకారం వచ్చింది. కొలతలు అనేది ఎక్కువ తక్కువ కాదు. ఇక డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కు వేసుకోవచ్చు. ఇంకొక సేప్ పట్టీని కూడా ఇప్పుడు కుట్టుకున్నాము కదా, ఫస్ట్ సేప్ పట్టి, ఆ సేప్ పట్టీని దీని మీద వేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపెడుతున్నాను. ఇట్లా రివర్స్లో వేసుకోవాలి. రెండు సేమ్ వైపున వేసుకోవద్దు. ఫస్ట్ సేప్ పట్టి సెకండ్ సేప్ పట్టీని రివర్స్లో వేసుకోవాలి. ఎందుకంటే ఉక్సుల సైడు కాజాల సైడు పట్టీలకు రివర్స్లో ఉంటాయి. ఇలా అది ఫస్ట్ది ఎంత అయితే ఉంటుందో అంతే కొలత ఇంకో దాని మీద పెట్టుకోవాలి. ఫస్ట్ వేసుకున్న దాన్ని ఒకసారి సేప్ పట్టి ఆకారంలో ఇలా కట్ చేసుకోండి. అసలు ముందుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. సేమ్ సేప్ పట్టి ఆకారం డ్రా వేసాము కదా, లైన్ వేసాము కదా, అలా కట్ చేసుకోండి. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి ఇలా లోతు ఎక్కువ తీసుకోవాలి. చెస్ట్ తక్కువగా ఉన్న వారికి తక్కువగా తీసుకోవాలి. ఇలా దీన్ని ఇంకొక సేప్ పట్టి మీద ఇలా వేసుకొని సేమ్ అది ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ రండి. లైన్ వేసుకుంటూ రండి. సమానంగా పెట్టుకోవాలి. ఇలా దీని మించెల్లి కూడా క్లాత్ కదలకుండా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. చూసారా, నేను డ్రా అనేది మీకు కనిపించాలని మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సేమ్ లైన్ వేసిన దాని నుంచి వెళ్ళి కట్ చేసుకుంటూ రండి. సేప్ పట్టి ఆకారంలో కట్ చేసుకుంటూ రండి. అంతేనండి, సేప్ పట్టి 2 సేప్ పట్టీలు రెడీ అయ్యాయి. ఇక్కడ నేను డాట్ ఎందుకు వేస్తున్నా అంటే మనం ఉక్సుల సైడు కాజాల సైడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా డాట్ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ఏది చూసుకోకుండా డైరెక్ట్గా కుట్టు వేసుకోవచ్చు. చూసారా ఎలా ఉందో? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.